సోదర సోదరీమణులకు అందరికీ నమస్కారం. మన ఇదంబ్రాహ్మం ఆఫీస్కి ఈరోజు ముఖ్య అతిథిగా దెందులూరి నళిని మోహన్ గారు వచ్చారు. వారు ఐఎఫ్ఎస్ రిటైర్డ్, ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో పనిచేశారు. వారికి ఉన్న అత్యంత ఆసక్తితోటి మన యువతకి ముఖ్యంగా ఉపాధి కొరకు అన్వేషిస్తున్న వారికి, అలాగే అండర్ ఎంప్లాయ్మెంట్లో ఉన్న వారికి ఉపాధి అవకాశాలు కల్పించడానికి ఇదంబ్రాహ్మం ఉపాధి అనే నూతన పథకం చేయబోతున్నారు. దాన్ని ఉపయోగించుకునేందుకు ఎవరెవరు అర్హులు, ఎవరెవరికి అవసరము, ఏ విధంగా చేయాలి, ఎట్లా చేయాలి, ఏమిటి అనేది సవివరంగా వారు వివరిస్తారు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఇదంబ్రాహ్మ్యం గ్రూపు సభ్యులందరికీ కూడా ఒక కొత్త అంశాన్ని పరిచయం చేయడానికి మీ ముందుకు వచ్చాం. ఎంవిఆర్ శాస్త్రి గారు గత కొన్ని రోజుల క్రితం నాతోటి కలిసి యువతకి ఏదైనా ఉపయోగపడేటువంటి కార్యక్రమాలు మన ఇదంబ్రాహ్మ్యం ద్వారా టేకప్ చేస్తే బాగుంటుందని సూచనలు, సలహాలు అడిగారు. దాంట్లో భాగంగా ఇదంబ్రాహ్మ్యం ఉపాధి అనేటువంటి ఒక సబ్ గ్రూప్ని ఇదంబ్రాహ్మ్యంలో మొదలు పెట్టడానికి నిర్ణయించడం జరిగింది. ఈ గ్రూప్లో ఎవరైతే ఉద్యోగాల కోసము ప్రయత్నాలు చేస్తున్నారో, అలాగే ఏదో రకమైన చిన్న చితుకు ఉద్యోగాల్లో ఉండి ఇంకా పెద్ద ఉద్యోగాలకి ప్రయత్నం చేస్తున్నారో, అంతేకాకుండా ఉద్యోగంతో పాటు ఏదైనా ఒక చిన్న వ్యాపారం, ఇతర ఆదాయ వనరుల గురించి కూడా ప్రయత్నం చేస్తున్నారో, అట్లాంటి వ్యక్తులందరికీ కూడా ఉపయోగపడే విధంగా ఈ ఇదం ఉపాధి అనేటువంటి కార్యక్రమాన్ని రూపొందించడం జరుగుతోంది. ఇది ముఖ్యంగా మన బ్రాహ్మణ యువతీ యువకులకు వారి యొక్క ప్రజ్ఞా పాఠవాలను పెంచుకోవడానికి, విద్యతో పాటు ఇతర స్కిల్స్ని కూడా డెవలప్ చేసుకొని వారి యొక్క జీవితంలో ఎదగడానికి కెరియర్ ప్లానింగ్ సక్రమంగా చేసుకొని ఒక దూరదృష్టితోటి ఆలోచించి వారి యొక్క కుటుంబాలని, అంతేకాకుండా ఇతర కుటుంబాలని కూడా ముందుకు తీసుకెళ్ళడానికి, సహాయం చేయడానికి కావలసినటువంటి సమాచారాన్ని ఈ ఇదం ఉపాధి అనేటువంటి గ్రూప్ ద్వారా అందజేయాలని ఆలోచించడం జరిగింది. ఈ గ్రూప్ యొక్క ముఖ్యోద్దేశం ఏమిటంటే, చాలామంది 10th క్లాస్ వరకు చదువుతారు, కొంతమంది ఇంటర్మీడియట్ వరకు చదువుతారు, కొంతమంది డిగ్రీలు పాస్ అయ్యి ఉన్నారు, కొంతమంది పీజీలు చేశారు, కొంతమంది పిహెచ్డీలు కూడా చేసిన వాళ్ళు మన బ్రాహ్మణ కుటుంబాల్లో తారసపడుతూ ఉంటారు. అయితే వారి యొక్క చదువుకి సంబంధించినటువంటి ఉపాధి ఎంతమంది చేస్తున్నారు అనేటువంటి విషయం కూడా ఒక ఆలోచించాల్సినటువంటి విషయం. ఎందుకంటే మొదటిది, చదువుకి సరిపడా ఉద్యోగం చేయట్లేదు, అంతేకాకుండా వారి యొక్క హృదయానికి నచ్చినటువంటి ఉద్యోగం కూడా చేయట్లేదు. సో ఈ విధంగా చూసినట్లయితే ఏదో జీవనం సాగిస్తున్నారు, కానీ వారికి కావలసినటువంటి సంతృప్తి జీవితంలో లభించట్లేదు. సో ఇప్పుడు సమాజంలో ఉన్నటువంటి విద్యా ఉపాధి అవకాశాలను కనుక పరిశీలించినట్లయితే కేవలం అకాడమిక్ నాలెడ్జ్ ఉంటే సరిపోదు. అంటే BA, BCom, BSc, MSc చదువులు మాత్రం ఉంటే అది ఉద్యోగాన్ని తీసుకురావడానికి పూర్తిగా దోహదపడదు. డెఫినెట్గా కొన్ని ఉద్యోగాలు అయితే అందుబాటులోకి వస్తాయి, కానీ చదువుకున్న వాళ్ళ సంఖ్యతో పోలిస్తే దొరికేటువంటి ఉద్యోగాల సంఖ్య చాలా తక్కువగా ఉంటుంది. కాబట్టి చాలామంది
వారు చదివిన చదువుకి సంబంధం లేని వృత్తులు వ్యాపారాలు కూడా చేయడం సంభవిస్తుంది. ఇది ఒక రకంగా ప్రత్యామ్నాయమైనటువంటి ఒక ఉపాధి కోసము వారు ఏదో విధంగా తమను పోషించుకోవడానికి, తమ కుటుంబాలని పోషించుకోవడానికి లేదా ఆర్థిక ప్రగతి సాధించడానికి ఏదో ఒక ఉద్యోగం చేయాల్సి వస్తుంది కాబట్టి చేస్తున్నారు. సో ఇదే పద్ధతిలో అయితే అందరికీ చదువుకున్న వాళ్ళందరికీ కూడా ఉద్యోగాలు రావట్లేదు. కాబట్టి సమాజంలో ఒక సర్వే చేయగా తెలిసింది ఏంటంటే సర్టెన్ స్కిల్ సెట్స్ కూడా అవసరం ఉన్నాయి ఏదైనా ఉద్యోగంలో చేరడానికి. అటువంటి స్కిల్ సెట్స్ మన యొక్క యువతలో తగినంతగా ఉన్నవాళ్ళు మాత్రమే మంచి ఉద్యోగాలు, మంచి వ్యాపారాల్లో రాణించగలుగుతున్నారు. ముఖ్యంగా చూసుకున్నట్లయితే కమ్యూనికేషన్ స్కిల్స్, మాట్లాడే విధానం, మాట్లాడిన విధానంలో ఎంతో మెరుగుపరుచుకునేటువంటి అవకాశం ఉంది. ఒక ఇంటర్వ్యూ కనుక వెళ్ళినట్లయితే ఏ విధంగా మాట్లాడుతున్నామో, అడిగిన ప్రశ్నకి సరైన సమాధానాలు చెప్తున్నామా లేదా, ఒక ప్రశ్న ఒకటైతే సమాధానం ఇంకోటిగా ఉంటుందా, సంబంధం లేని సమాధానాలు, ఏదో రకంగా ఉద్యోగం సంపాదించాలనే తపన తప్ప తమ వ్యక్తిత్వాన్ని మెరుగుపరుచుకొని ఉద్యోగాలు సంపాదించడానికి తగిన ప్రిపరేషన్ చేసుకునేటువంటి ఆలోచన చాలామంది చేయడం లేదు. దానివల్ల ఎవరికైతే కమ్యూనికేషన్ స్కిల్స్, మాట్లాడగలిగే వాగ్ధాటి ఎక్కువ ఉన్నవారు, వారి యొక్క ఆలోచనల్ని అక్షర రూపంలోకి మార్చి రిటర్న్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉన్నవాళ్ళు, అదేవిధంగా రిటర్న్ స్కిల్స్ని ఓరల్ స్కిల్స్ కింద, ఓరల్ స్కిల్స్ని రిటర్న్ స్కిల్స్ కింద కమ్యూనికేట్ చేయగలిగే వాళ్ళు, వారికి ఎక్కువ అవకాశాలు దొరుకుతున్నాయి. అంతేకాకుండా కేవలం తెలుగు మాత్రమే తెలుసున్నట్లయితే ఉద్యోగాలు రాకపోవచ్చు. ఎందుకంటే వ్యాపారము, విద్య ఇవన్నీ కూడా ఇంటర్నేషనల్ లాంగ్వేజ్ అయినటువంటి ఇంగ్లీష్ ద్వారా జరగడం పరిపాటి అయిపోయింది. కాబట్టి ఈవెన్ కంప్యూటర్ సైన్స్ నాలెడ్జ్ కూడా కోడింగ్ చేయాలన్నా, అదేవిధంగా డెవలపర్ కింద ఉద్యోగం సంపాదించాలన్నా కూడా కొద్ది గొప్ప ఇంగ్లీషు యొక్క ఆవశ్యకత ఉన్నది. కాబట్టి ఈ తెలుగుతో పాటు ఇంగ్లీషు విద్య కంపల్సరీగా ఉండాలి. కేవలం డిగ్రీ సర్టిఫికేట్ లేకపోతే 10th క్లాస్ ఇంటర్మీడియట్ ఉంటే సరిపోదు. తగిన ప్రావీణ్యత, ప్రొఫిషియన్సీ లేకపోతే వారి యొక్క ఉద్యోగాల్లో వాళ్ళు రాణించడానికి చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. కాబట్టి కమ్యూనికేషన్ స్కిల్స్ని మెరుగుపరుచుకోవడం చాలా ఇంపార్టెంట్. అదేవిధంగా వ్యక్తిత్వ వికాసంలో చూసినట్లయితే అసలు లౌకిక జ్ఞానం అంటే కామన్ సెన్స్ అన్నది చాలా ఇంపార్టెంట్. పరిస్థితుల్ని అవగాహన చేసుకుని తదనుగుణంగా ప్రవర్తించడం అనేది ఎవరికైనా కూడా చాలా అవసరమైనటువంటి స్కిల్ అన్నమాట. సో ఆ విధమైనటువంటి లౌకిక జ్ఞానం కొరవడడం వల్ల, ఆ విధమైనటువంటి కామన్ సెన్స్ తో మనం సమాధానాలు చెప్పకుండా పరీక్షల్లో సమాధానాలు రాయకపోవడం వలన అనేక రకాలుగా నష్టపోతున్నారు. కాబట్టి సో ది బెస్ట్ సెన్స్ ఈజ్ కామన్ సెన్స్ అని చెప్పేసి సామెత చెప్తారు. కాబట్టి దానికి కావలసినటువంటి సమయస్ఫూర్తిని ఎట్లా పెంపొందించుకోవాలి. సో మనము డిగ్రీలు అయితే పాస్ అయ్యాము, కానీ కావలసినటువంటి టెక్నికల్ నాలెడ్జ్ మనకి అందట్లేదు. బీటెక్లు, ఎంటెక్లు చేసిన వాళ్ళు కూడా ఈరోజు ప్రాక్టికల్ ఎగ్జామ్స్లో ఫెయిల్ అవుతున్నారు. అందుకనే ఈ ప్రైవేట్ కంపెనీలు వాళ్ళందరూ కూడా కాలేజీల్లో ఉన్నటువంటి ఫ్రెషర్స్ని, ఫైనల్ ఇయర్లో, థర్డ్ ఇయర్లో ఉన్న ఇంజనీరింగ్ స్టూడెంట్స్ని రిక్రూట్ చేసుకొని వాళ్ళని అప్రెంటిస్లుగా ఏడాది 2 ఏళ్ళు పెట్టి వారికి కావలసినటువంటి స్కిల్ సెట్స్ అన్నీ బోధించుకొని అప్పుడు వారికి తగిన ప్యాకేజ్ తోటి ఉద్యోగాలు ఇవ్వడం జరుగుతోంది. అయితే వారి యొక్క విలువైన సమయము చదువుకునేటప్పుడు అవి వెచ్చించకుండా, స్కిల్ సెట్స్ లేకుండా కేవలం థియరిటికల్ నాలెడ్జే సంపాదించడం వలన వారికి తగిన ఉద్యోగాలు, అవకాశాలు రావట్లేదు. కాబట్టి స్టూడెంట్స్ కూడా ప్రాక్టికల్ స్కిల్స్ పెంచుకోవడానికి కొంత వర్కింగ్ నాలెడ్జ్ ఆఫ్ వేరియస్ లేటెస్ట్ టెక్నాలజీస్, డెవలప్మెంట్స్ ఇన్ సైన్స్ అండ్ టెక్నాలజీ తెలుసుకుని ముందుకు వెళ్ళడానికి కావాల్సినటువంటి అవకాశాలు ఎక్కడ అందిపుచ్చుకోవాలి, ఎలా వాటిని సంపాదించుకోవాలి, వాటిలో ప్రావీణ్యత సంపాదించడం ఎలాగా,
చదువుతో పాటు ప్రాక్టికల్ హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ కూడా సంపాదించడానికి ఏ విధమైన కృషి చేయాలనేటువంటి విషయాలన్నీ కూడా ఈ ఇదం ఉపాధి అనేటువంటి కార్యక్రమం ద్వారా అందించాలని ఇదం భ్రామ్యం ఆలోచన చేస్తోంది. ఇదం ఉపాధి యొక్క సహాయ సహకారాలు అవసరంగా ఉన్నాయో నిర్ధారించడానికి ఒక చిన్న గూగుల్ ఫార్మ్ ఒకటి దీంతో పాటు జత చేయడం ఉంది. ఆ గూగుల్ ఫార్మ్లో వారి పేరు, వారు ఉండేటువంటి నివాసం, ఊరు, ఫోన్ నెంబరు అండ్ వారు విద్యలో ఉన్నారా, వృత్తిలో ఉన్నారా, వ్యాపారంలో ఉన్నారా, వారికి కావాల్సినటువంటి స్కిల్స్ ఏ విధంగా ఉండాలనుకుంటున్నారు అనేటువంటి 1-2 అంశాలు మాత్రము ఒక 2-3 నిమిషాల కంటే ఎక్కువసేపు పట్టని ఒక గూగుల్ ఫామ్ ఒకటి క్రియేట్ చేస్తున్నాము. అది దయచేసి ఆ గూగుల్ ఫామ్ అందరికీ కూడా మీరు డిస్ట్రిబ్యూట్ చేసి సర్వేలో పాల్గొన్నట్లయితే తదనుగుణంగా కావలసినటువంటి శిక్షణ కార్యక్రమాలు రూపొందించి వారికి అందించడానికి ప్రయత్నం చేస్తాము. కాబట్టి ఈ కార్యక్రమానికి సంబంధించినటువంటి సమాచారాన్ని దయచేసి మన బ్రాహ్మణ సంఘాలన్నిటిలోనూ కూడా ఇది ప్రసారం అయ్యేటట్టుగా చూసి వారికి ఎవరైతే అవసరం ఉన్నటువంటి విద్యార్థులు, విద్యార్థినులు, అదేవిధంగా చిరు ఉద్యోగాలు చేసుకుంటున్న వాళ్ళు, వ్యాపారాలు చేసుకుంటున్న వారు ఇంకా వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోవాలి, స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్ కింద ఎదగాలి అనుకునేవారు, ప్రభుత్వ పథకాల యొక్క సమాచారాన్ని కూడా తెలుసుకోవాలనుకుంటున్నారు, బ్యాంకులు ఇచ్చేటువంటి రుణాలు సదుపాయాల గురించి కూడా తెలుసుకోవాలనుకుంటున్నారు, అలాంటి వారిని అందరినీ కూడా మీరు ప్రోత్సాహపరిచి ఈ గ్రూపుల్లో చేర్చినట్టయితే వారికి తగినటువంటి సూచనలు, సలహాలు, సహాయము అందించడానికి మేము సిద్ధంగా ఉన్నాము. పురోహితులు లేదా ఒక సాధారణ మధ్యతరగతి కుటుంబాలకు సంబంధించినటువంటి వారు లేదా ఎవరైనా కూడా ఈ కార్యక్రమాన్ని వినియోగించుకోవాలనుకుంటే తప్పకుండా ఈ గ్రూప్ని కాంటాక్ట్ చేసి ఈ సూచించినటువంటి నెంబర్స్కి మీరు సమాచారం అందించినట్లయితే వారికి తగిన కాంటాక్ట్ ప్రోగ్రామ్స్, శిక్షణ కార్యక్రమాలు, ఇతర సూచనలు, సలహాలు చేసి జీవితాలు మెరుగుపరుచుకోవాల్సిందిగా ప్రార్థించడం జరుగుతోంది. అంతేకాకుండా ఏదైనా ఫర్దర్ సమాచారం కోసము మన ఇదం భ్రామ్యం చికటపల్లి ఆఫీసు నెంబరు కింద జోడించడం జరుగుతోంది. అక్కడ కాంటాక్ట్ చేసి తమ యొక్క వివరాలు కనుక తెలియజేసినట్లయితే మళ్ళీ మిమ్మల్ని మేము కాంటాక్ట్ చేయడం జరుగుతుంది. వారికి తగిన సూచనలు, సలహాలు ఇవ్వడం జరుగుతుంది. ఈ విధంగా ఒక నెట్వర్క్ డెవలప్ చేసి కావలసినటువంటి వివరాలు అందించడం జరుగుతుంది. ఈ కార్యక్రమం విజయవంతం కావడానికి మీ అందరి యొక్క ఆశీస్సులు కూడా మేము కోరుతున్నాం. నమస్కారం.